చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరం రాజమండ్రిలో అక్కడుండే అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టరు, అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ ఎవరు, ప్రశాంతి, ఆమెతో పాటు మున్సిపల్ కమిషనర్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్, వాళ్ళు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక నూతనత్వానికి వాళ్ళు ఒక పునాది వేశారు. భారతదేశంలో ఏ నగరంలో కూడా లేవు. వాళ్ళు చేసింది ఏంటంటే మహిళల కోసం పేరు పింక్ టాయిలెట్ అన్నారు. ఈ పింక్ టాయిలెట్ ఓన్లీ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. పింక్ కలర్ వేసేసారు గోడలకు అన్నిటికీ, లోపల కూడా పింక్ కలర్ వేశారు. ఇది టాయిలెటా, విశ్రాంతి మందిరమా, అసలు ఎవరి ఊహకు అందదు. దీంట్లో కల్పించిన సదుపాయాలు అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాల్లో కూడా ఉండవు. ఎవరి ఊహకు కూడా అందదు. ఎందుకంటే ప్రశాంతి గతంలో మున్సిపల్ శాఖలో కమిషనర్గా పనిచేయటం వల్ల ఆమెకి మంచి అవగాహన ఉన్నది. మున్సిపల్ శాఖ కార్యకలాపాలు, తర్వాత ఈ మున్సిపాలిటీలను ర్యాంకులు ఇవ్వటానికి స్వచ్ఛ సర్వేక్షణ అనే ఒక కార్యక్రమం ఉంది. ఆ స్వచ్ఛ సర్వేక్షణలో మీరు మీ నగరంలో ఏదైనా వినూత్నమైన ప్రజారంజకమైన కార్యక్రమాలు కానీ ప్రాజెక్టులు కానీ ప్రారంభించారా అని అడుగుతారు. దానికి ప్రత్యేకంగా మార్కులు కేటాయిస్తారు. ఏ మున్సిపాలిటీలో లేని దాన్ని ఎవరైనా ఏ మున్సిపాలిటీలో ఎక్కడైనా చూపిస్తే దానికి ప్రత్యేకంగా మార్కులు ఇచ్చి ర్యాంకులు కూడా మంచి ర్యాంక్ వచ్చేలా చేస్తారు. ప్రశాంతి తనకున్న మున్సిపల్ శాఖలో ఉన్న అనుభవంతో కేతన్ గర్గ్ని ప్రేరేపించి ఈ పింక్ టాయిలెట్, ఇది టాయిలెట్ కాదు, ఇది విశ్రాంతి మందిరం. ఈ విశ్రాంతి మందిరంలో లోపలికి ప్రవేశించగానే పింక్ రంగు మీద గోడల మీద చక్కటి ఆహ్లాదకరమైన పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ కూడా మామూలుగా లేవు. ఏదైతే విజయవాడ నగరంలో గోడల మీద పెయింటింగ్స్ ఉన్నాయో, తర్వాత ఎక్కడైనా సబ్వేలు ఉంటే ఇరుపక్కల పెయింటింగ్స్ ఉన్నాయో, అలాంటి ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ వేశారు. ఇక్కడ మామూలుగా ఏదో టాయిలెట్ అంటే ఏదో మలమూత్ర విసర్జనకు మాత్రమే కాదు, స్నానాలకు గదిని ఏర్పాటు చేసే స్నానాల గది ఉంది. స్నానాల గది ఉన్న టాయిలెట్లు నేను ఎక్కడా చూడలేదు. తర్వాత చంటి పిల్లల కోసం చనుపాలు తాగే పిల్లల కోసం, బాలింతల కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. మనకి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో కూడా మీరు అక్కడ అడగండి, పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో కూడా తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఫీడింగ్ రూమ్ అని ఏర్పాటు చేశారు. ఇది చాలామందికి తెలియదు. అట్లా ఇక్కడ ఈ విశ్రాంతి మందిరం పింక్ టాయిలెట్లో పిల్లలకి, సంటి పిల్లలకి తల్లి బాలింత పాలు ఇవ్వటానికి వసతి. మరి పాలు ఇచ్చిన తర్వాత జో కొడతారు కదా, జో కొడుతూ వాడు పాలు తాగేసి పడుకుంటాడు. అక్కడే ఒక ఉయ్యాలను ఏర్పాటు చేశారు. అంటే తల్లి సంరక్షణ, బాలింతల సంరక్షణ, మహిళల సంరక్షణ, పిల్లవాడి సంరక్షణ. మరి పిల్లలు అనగానే మనం ఆ టాయిలెట్లో కూర్చోబెట్టలేం కదా, వాడు నాప్కిన్నే తడిపేస్తాడు. మలమూత్రంతో సంటి పిల్లవాడు నాప్కిన్ తడిపేస్తాడు. దానికోసం నాప్కిన్లు ఉంటాయో లేదో, లేదు తల్లి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందో లేదో, ఉన్నాయి అయిపోయినాయో లేదని ఎత్తుక్కోకుండా ఈ పింక్ టాయిలెట్లో ఒక నాప్కిన్ డిస్పెన్సర్ అని పెట్టారు. బటన్ నొక్కితే నాప్కిన్ వస్తుంది. ఆ విధంగా చంటి పిల్లలకు నాప్కిన్ వసతి కూడా పెట్టారు. ఇది చూస్తుంటే ఈ రాజమండ్రిలో ఎక్కడుంది ఈ పింక్ టాయిలెట్ అంటే
3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. రాజమండ్రిలో ఉండేవాళ్ళు ఎవరైనా చూడకపోతే పురుషులు లోపలికి రానివ్వరు, మహిళలు, చంటి పిల్లలు, ఆడపిల్లలు వెళ్ళచ్చు. వెళ్ళి చూడండి. వాళ్ళు రాజమండ్రి వాళ్ళు చూడటమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో మున్సిపాలిటీల వాళ్ళందరూ కూడా ఈ పింక్ టాయిలెట్ రాజమండ్రిలో ఎలా ఏ విధంగా నిర్మాణం చేశారు, నిర్వహిస్తున్నారని చూడవలసిన అంశం. ఎందుకంటే రాజమండ్రికి రైలు ఉంది, రాజమండ్రికి విమానం ఉంది. చూడటం ద్వారా ప్రతి నగరంలో దీన్ని అభివృద్ధి చేయొచ్చు. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్సు. మరి ప్రాపర్టీ ట్యాక్స్ మనం వసూలు చేస్తున్నప్పుడు ప్రజలకు సౌకర్యవంతమైన మంచి సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మున్సిపాలిటీలకు ఉంటుంది కదా. ఆస్తి పన్నుని మనం ఖర్చు పెట్టాలి. అయినా ఇంత చేసినా దీని ఖర్చు ఏంటో తెలుసా? కేవలం 10 లక్షల రూపాయలు. కోట్లు ఖర్చు పెట్టే మున్సిపల్ కార్పొరేషన్కి 10 లక్షలు అనేది పెద్ద గొప్ప డబ్బు ఖర్చు కాదు. రాజమండ్రిలో ఇది నాంది పలికారు 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా. అక్కడ ఉండే జిల్లా యంత్రాంగం ప్రశాంతి, కేతన్ గర్గు ఎలాగో 2027 మరో 2 సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు రాకపోయినా కూడా నదీ తీరము, ఆ నదిగట్టు మీద స్నానాలు చేస్తుంటారు. కనుక భక్తుల యొక్క సౌకర్యం కోసం గోదావరి గట్టుపై మరికొన్ని పింక్ టాయిలెట్లు నిర్మాణం చేసి పుష్కరాలు ఉన్నా లేకపోయినా రోజువారీ ఈ ఘాట్ల వద్దకు వచ్చి స్నానం చేసే మహిళల యొక్క వసతి కోసం మరికొన్ని పింక్ టాయిలెట్లు నిర్మాణం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. తర్వాత ఈ పింక్ టాయిలెట్లు ఎత్తుక్కోకుండా వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో స్వచ్ఛ భారత్ పథకం కింద ఏ మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయని చెప్పి మనం గూగుల్ కొడితే, గూగుల్ మ్యాప్లో సెర్చ్ టాయిలెట్ అని కొడితే మనకు డైరెక్షన్ చూపించేస్తుంది. ఆ విధంగా ఇది చాలామందికి తెలియదు. మీరు ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా, ఏ కార్పొరేషన్కి వెళ్ళినా నియరెస్ట్ టాయిలెట్ అని కొట్టండి, నియరెస్ట్ పబ్లిక్ టాయిలెట్ అని కొడితే మీకు ఆ టాయిలెట్ వచ్చేస్తుంది. కనుక ఈ పింక్ టాయిలెట్ అని కొట్టగానే, పింక్ టాయిలెట్ రాజమండ్రి అని కొట్టగానే డైరెక్షన్స్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఒక వినూత్నమైన ఆలోచన చేసిన ఆ కలెక్టర్ ప్రశాంతిని, కేతన్ గర్గుని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాజమండ్రి కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఈ ర్యాంకులు ఇచ్చే కార్యక్రమంలో టాప్ 10 ర్యాంకులు రావటం తథ్యమని చెప్పి పరిపాలనా రంగంలో నిపుణులు, విశ్లేషకులు, మరి ప్రజాహితం కోరే వాళ్ళందరూ కూడా, మహిళా కార్యకర్తలు, మహిళా ఉద్యమకారులు, మహిళా స్వావలంబన కోరుకునే వారందరూ కూడా హృదయపూర్వకంగా ఇటువంటి నూతన ఆలోచనలకు ప్రోత్సాహం లభించవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్క పరిపాలకుడు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా నూతన ఆవిష్కరణలు చేయవలసిన అవసరం ఉందని నేటి తరం కోరుకుంటున్నారు.